హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు ఒక సరికొత్త క్యాంపింగ్ వీడియోతో మీ ముందుకు వస్తున్నాను. మనం లొకేషన్ ఎక్కడో తెలుసా? ఆ కొండపైనే మనం ఈరోజు క్యాంపింగ్ చేయబోతున్నాము. ఈ లొకేషన్ వచ్చి బిజ్గిరి షరీఫ్ దర్గా. ఇది ముస్లిం సోదరులందరికీ చాలా పవిత్రమైన దర్గా అన్నమాట. బక్రీద్ కానీ రంజాన్ కానీ సూపర్గా అంటే బ్రహ్మాండంగా ఇక్కడ ఉత్సవాలు జరుగుతాయి అన్నమాట. అదే కొండపైన మనము ఈరోజు క్యాంపింగ్ చేయబోతున్నాము. ఇంకోటి ఏంటంటే చాలా మంది నా వీడియోస్ చూస్తున్నారు, బట్ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ మాకుంటే ఇట్లాంటి వీడియోస్ ఎన్నో వీడియోస్ పెట్టి మీ ముందుకు వస్తానని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. గాయ్స్, ఫైనల్లీ కొండపైకి వచ్చినాము. మస్తు మోసొస్తుంది. కింద మొత్తం బండే ఉన్నది, మొత్తం చుట్టుపక్కల కూడా చూసిన. పైన క్యాంపింగ్ చేయడానికి అయితే లేదు, మళ్ళీ కిందికి పోవాలి. మనము కిందికి పోయి క్యాంపింగ్ చేసుకుందాము. గాయస్, పైకి అయితే పోయినాము. మొత్తం బండే ఉన్నది. పైకి ఎక్కి దిగేసరికి మొత్తం తడిసిపోయింది, చెమట ఘోరంగా ముసొస్తుంది. మొత్తం చెమట అంతా తడిసిపోయింది. మనం ఇక లొకేషన్ అంటే మన క్యాంప్ అయితే ఇక్కడ వేసుకుందాము. అక్కడ దాకా పోయి వచ్చినాం. పైన మొత్తం బండే ఉంది. ప్రస్తుతానికైతే లొకేషన్ ఇక్కడ క్యాంప్ వేద్దాం. గైస్, ఫైనల్లీ మన టెంట్ అయితే కంప్లీట్ అయిపోయింది. బ్యాగ్ ఇక అన్ని లోపల పెట్టుకుందాం. ఇక మనం వంట స్టార్ట్ చేసి తిందాం, చూపిస్తాం. ఈరోజు స్పెషల్ వచ్చేసి జస్ట్ ఆలూ ఫ్రై అండ్ పరోటా. ఎట్లా చేయాలో చూపిస్తా, చూసి ఎంజాయ్ చేయండి.
సీన్ బ్యాగ్ దోమలు అయితే విపరీతంగా ఉన్నాయి, మస్తు కుడుతున్నాయి దోమలు అయితే. తీసుకొచ్చామన్నా ఇది అయిపోయింది, మొలంగూరు లాగా అయిపోలేదా? అదే తీసుకొచ్చామంటే మన పరోటా కోసం మొత్తం నడిచి నోరెండుకపోయింది, చెమటకి సెట్ మొత్తం తడిసిపోయింది. జర చల్లబడదామని చెప్పి కూల్ డ్రింక్ తెప్పించుకున్నాము, కూల్ డ్రింక్ తాగలేం. తీసుకో సీను. ఓకే అన్న, అది సీను. చియర్స్. వెజిటేబుల్ కట్ చేసుకున్నాం ఇప్పుడు. పరోటా, వెజిటేబుల్స్, ఆలు కడుక్కున్నాం ఫ్రెండ్స్. సరిపోతే ఆలు కడుక్కున్నాం ఫ్రెండ్స్. గాయస్ మనం ఒకసారి పెనం కడుక్కుందాం నీట్గా. గాయస్ మా సీన్ ఏం చేసిండంటే ఇలా మంచి మెచ్చుకోదగ్గ పని చేసిండు. వెజిటేబుల్స్ మర్చిపోయిండు, ఉల్లిగడ్డలు మర్చిపోయిండు, మిరపకాయలు మర్చిపోయిండు. అవి లేకుండా పొటాటో కర్రీ చేసాడంటే ఎట్లా చేస్తాడో చూద్దాం. ఓకే గైస్, మనం ఇప్పుడు ఆల్రెడీ వెజిటేబుల్స్ కట్ అవుతున్నాయి, ఆలుగడ్డలు కట్ అవుతున్నాయి. మనము పరోటాలు కాల్చుకుందాం. గైస్ మనం పెనం వేడైంది, మనం కొంచెం ఆయిల్ వేసుకుందాం. కొంచెం ఆయిల్ వేసుకొని పరోటాలు కాలుద్దాం. కాలుతుంది. ఓకే, ఆయిల్ కూడా వేడెక్కింది, మనం ఇప్పుడు పరోటాలు కాల్చుకుందాం. చెప్పు సీను, ఇంకేం సంగతులు? ఎట్లా అనిపించింది కొండపైకి ఎక్కితే? అడ్వెంచర్. నేను ప్రిపేర్ చేస్తాను ఆర్మీకి ప్రిపేర్ చేస్తారా? ఎప్పుడైనా కాల్సినాం పరోటాలు? అసలు పైన ఉంటాయి అన్న. పైన ఎక్కడ పైన ఉందా? మొత్తం బండలా ఉన్నది, టెంట్ వేస్తాను అవైలబుల్ లేదు. అది మన టెంట్ అనేది జస్ట్ ఈ మట్టిల్నే వేసుకోవచ్చు, పైన గుట్ట మీద బండ మీద వేయనీకి లేదు కదా, బండే ఉన్నది పైన. అందుకని చెప్పి స్మెల్ మాత్రం భలే ఉన్నది. మరి ఈ చుట్టుపక్కల సైడ్లకు కాలాలని సైడ్లకు వేసుకున్నాం, ఎందుకంటే కొంచెం పచ్చి పచ్చి ఉంటుంది సైడ్లకి, అందుకని చెప్పి. గైస్ మన పరోటా అయితే రెడీ అయిపోయింది. గైస్ మన పరోటాలు అయితే ఫైనల్గా తయారైపోయినాయి. మా తమ్ముడు వస్తా అన్నాడు, అన్వేష్ అని, వాని కోసం వెయిటింగ్. వాడు ఇందాకే కాల్ చేసిండు, అన్న నేను వస్తున్నా అని. వాడు వస్తాడేమో. దోమలు మాత్రం ఏమన్నా కుడుతున్నాయా? అయ్యో మీకు మొత్తం క్లోజ్లో చూపిస్తా. దద్దుర్లు ఫస్ట్ దోమలు ఉన్నాయి, నిజంగా చెప్తున్నా. గాయస్ ఫైనల్లీ మా తమ్ముడు వచ్చిండు, అన్వేష్. హాయ్ అన్న. హాయ్ చెప్పరా, కెమెరాకి హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. అన్న ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నాను. ఫ్రెండ్స్ ఇప్పుడు కర్రీ అయితే స్టార్ట్ చేసుకున్నాం. మనం ఏం చేసిల్లారు? నా పరోటా చేసిల్లారు. పరోటా చేసినాం. అది చిన్న ఏం కూర అన్న స్పెషల్? ఆలు ఫ్రై, వెజిటేబుల్ లేకుండా. వెజిటేబుల్ లేకుండా ఆలు ఫ్రై అవుతావా అన్న? ఎట్లా అన్న? చూడు ఇప్పుడు చూద్దామా.
దోమలు పుట్టుతున్నాయి అన్న. ఇక చూడు అది దద్దులు వచ్చినాయి డైరెక్ట్. మొత్తం వెజిటేబుల్ తీసుకున్నాం, ఆలు వేసుకున్నాం, ఫ్రై కావాలి కాబట్టి ఆయిల్ డైరెక్ట్ వేసుకున్నాం. మీద పడతాయి అన్న, మీద పడతాయి ఏంటి ఆయిల్. ఇప్పుడు ఇంకేంటి ఏం చేస్తున్నావు? నా నీ పేరు మొత్తం యూట్యూబ్లో మొత్తం మోగిపోతుంది అన్న, నా పేరు ఆడియో మొత్తం. అది సీను మహానుభావుడు కొంపేసి ఆ వీడియో నీదేనా అన్న? నాది పేరునా? ఆ వాయిస్ సేమ్ నీళ్ళకనే ఉన్నాయి అన్న. అంటే పేరు తిననా? నీ నేమ్ మొత్తం యూట్యూబ్లో మొత్తం వైరల్ అవుతుంది అన్న, ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో. మహానుభావుడు నువ్వేనా కొంపేసి ఆ వీడియో వేసింది? ఆడియో నీదే. అది తినది ఆ లెవెల్ చెప్పావు అన్న, ఆ అమ్మాయి వాళ్ళ కాదు కాదు, నిజం చెప్పన్నా. ఆ వాయిస్కి ఈ వాయిస్కి సేమ్ ప్రింట్ అట్లనే ఉన్నాయి. ఏం ప్రింట్ వస్తుంది, ఎందుకు రాదు? నువ్వేనా అన్న తీసింది? లేదు లేదు, ఏమో నాకు తెలుసా దానికి నువ్వే అనిపిస్తాను నాకైతే. ఓకే ఆడియో దొరకదు. ఆడియో అదే ఆడియో ఉన్నది, నీ వాయిస్ మ్యాచ్ అయితే అయిపోయినట్టే, ఇక నువ్వు తీసినట్టే. ఓకే ఓకే, మ్యాచ్ చేయరు మరి. వీడియో తెలుసు కదా అది, అట్లా ఫేమస్ అయినా. అది సీను. వెజిటేబుల్స్ లేకుండా ఎట్లా చేస్తాను అన్న అమ్ముడు? చేయొచ్చు, ఎప్పుడు చూడలే అన్న నేను వెజిటేబుల్స్ లేకుండా. చూడు ఇప్పుడు నేర్పిస్తా, అందరూ నేర్చుకోరు. బ్యాచులర్ లైఫ్ ఎంజాయ్ చేస్తారు అందరూ, రూమ్లలో చేస్తున్నారు అందరూ, ఇట్లా చేసుకోరు వెజిటేబుల్ లేకపోతే. అదే రైటే అన్న, రూమ్లలోకి మస్తు ఉపయోగపడుతుంది. ఫ్రెండ్స్ చూడండి, ఆనియన్స్ లేకుండా, మిర్చి లేకుండా ఓన్లీ కారం, ఉప్పు, మసాలా, వీటితోనే ఓన్లీ ఫ్రై ఎట్లా చేస్తానో చూసుకోండి. సీనన్న అంటే తెలిసే ఫేమస్. యూట్యూబ్లోకి వెళ్ళండి, లేకపోతే ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళండి, ఆ పేరు వినిపిస్తా అంటే మీకు. ఆడియో ఈ అన్నదే. నాగా ఇంకెంతసేపు అయితే అన్న సీనన్న? టైం పడుతుంది కొంచెం, ఆకలి అవుతుంది కానీ ఒక 15 minutes. 50 minutes 15 నిమిషాలు ఉడకద్దా? ఇది ఇప్పుడే వేసినా కదా. వాళ్ళ దింగలు ఉన్నాయి, చీకటి ఉన్నాయి అన్న. మొత్తం భయం అవుతుందా? భయం అని కాదు కానీ మళ్ళీ ఇటు ఎలుగు బండ్లు అవి ఏం లేదు ఉంటే ఇప్పటివరకు అటాక్ చేసేది. అంటే అటాక్ చేయాలని చూస్తున్నాం అన్న. అటాక్ చేస్తాం మరి. వేసుకున్నాం, ఇది ఆలు కారం కాబట్టి కొత్తగా ట్రై చేస్తాం కాబట్టి ఇట్లా వేసుకున్నాం. అన్వేష్ ఎట్లా అనిపిస్తుంది? ఏందన్నా గుట్టల్లో తీసుకొని వచ్చి మీ అడ్వెంచరు, మీ సాహసాలు, ఈ నైట్ పూట వండుడాలు ఏందన్నా ఇంత ఏమనిపిస్తలేదు? థ్రిల్ ఉంటాయి కానీ అయితే మళ్ళీ ప్రాబ్లంగా అన్న. థ్రిల్ కోసమే, థ్రిల్ కోసం ఇక్కడ దాకా చూడు ఏందన్నా. ఏమైతే ఏం కాదు, ఎప్పుడైనా బయటలే, ఎప్పటికైనా ఆహారం చేసి పోవాలి. అది డైలాగ్ రాసుకోవాలన్నా నేను. రాసుకో, అప్పుడప్పుడు ఆలుపడితే ముత్యాలు ఆనిముత్యాలా ఇవన్నీ. ఓకే ఫ్రెండ్స్, ఆలు ఫ్రై అయితే అయిపోవచ్చింది. కొంచెం ధనియాల పొడి వేసుకున్నాం, గ్రేవీగా బాగుంటుంది. సినా స్మెల్ సూపర్ అవుతుంది యానా. బాగుందా? తింటే ఇంకా బాగుంటుంది. ఎప్పుడు వేస్తావా? ఇంకెంతసేపు అయితే అన్న? ఇప్పుడే అయిపోయింది, అయిపోయింది. 2 minutes అయిపోతుంది. తినడేనా ఇక? బ్యాచులర్స్ అంది మీరు ట్రై చేసుకో రూమ్లలో. అదే రూమ్లలో ట్రై బాగుంటుంది, వెజిటేబుల్ లేకుంటే సింపుల్గా. ఓకే అన్న. ఓకే ఫ్రెండ్స్, కర్రీ అయితే అయిపోయింది, స్టవ్ ఆఫ్ వేసుకున్నాం. చలో గైస్, మేము వచ్చేవరకు సీను కర్రీ చేసి పెట్టిండు మంచిగా. అది సీను కర్రీ చేసి పెట్టిండు, తింటాం ఇక. ఓకేనా సీన్? తిన్నావా? తిన్నాం, డన్. వెనక ప్లేట్లు ఉన్నాయి గైస్, అయిపోయింది, తిందాం ఇక. ఆకలి అవుతుందంట సీనుకు తమ్మునికి. కూర మంచిగానే చేసిండు, ఉల్లిగడ్డ మిరపకాయలు లేకుండా కలర్ఫుల్. తిన్నా మజాకన్నా అన్న, తింటాను అక్కడ. చలో తినండి రా బాబు ఇక. టేస్ట్ తిని చెప్పన్న. బాగానే ఉంటుంది. ఎక్కడుంది? ఓకే అన్న, సూపర్ అన్న, ఏమన్నా చెప్పాలి. బాగుంది ఫ్రెండ్స్. వెజిటేబుల్స్ లేకుండా ఏం లేకుండా సీనన్న కర్రీ సూపర్ చేసిండు. ఇంకా బాగుంది. ఆలుగడ్డ కూరలో జర్ర ఉప్పు ఒక్కటి తక్కువ వేసుకొని, ఏది ఎక్కువ పడ్డా తక్కువ పడ్డా ఏం కాదు, సూపర్ ఉంటుంది. ఎట్లా చేసినా కుదురుతుంది కూర. ఆలుగడ్డ కానీ చికెన్ కానీ. కొత్త ఎట్లా తినన్నా?
అల్లం ఫ్లేవరు మంచిగా తాగుతుంది, సూపర్ ఉంది. వా నాలో ఒక చెప్పుదా ఉన్నాడు. ఇంకా అన్వేష్ చెప్పు ఏం సంగతి? ఏమన్నా చెప్పాలి, మళ్ళీ ఎట్లా ప్లాన్? నెక్స్ట్ పెద్ద గుట్ట అనుకుంటాను. ఈసారి ఫస్ట్ నుంచి చేస్తాను ఇక నేను. వస్తావా పెద్ద గుట్ట? వచ్చడే సినిమా అత్తడా? సీన్ వస్తాడు. సినిమా లేకుండా వీడియో లేదంటావు. ఎప్పుడైనా పని ఉంటే పోతాడు వాడు. సోలోగానే చేస్తాడు, సోలో క్యాంపింగ్. ఒకసారి సినిమా సోలో క్యాంపింగ్ ట్రై అన్నా. నువ్వే చేద్దాం. ఓన్లీ నువ్వే నైట్ ఓన్లీ. మొన్న మొలంగూరు లాగా హరీష్ వచ్చిండు. హరీష్, రాకేష్ చూసినావా వీడియో? చూసినాను. కానీ మస్తు మజా అనిపించింది అప్పుడు రాగా. సీరియస్లీ సూపర్ అంటే సూపర్ మజా అనిపించింది. పండుకుందాం ఇక్కడనే, ఇక ముగ్గురు పండుకోవచ్చు. కాకపోతే కొంచెం టైట్ అవుతుంది. ఓకే, బ్లాంకెట్ ఇట్లా ఉంది. మార్నింగ్ వెళ్ళిపోదాం. మార్నింగ్ వెళ్ళిపోదాం. గైస్ ఒకసారి చూడండి, ఆల్మోస్ట్ ఇప్పుడు 10:30 అట్లా అవుతుంది. ఫుడ్ ప్రిపరేషన్ అయిపోయింది, తిన్నాం ఇప్పుడే. ఒకసారి చూడండి. ఆల్రెడీ తినడం అయిపోయింది, తినేసినాము. మా సీన్ కూడా పండుకున్నాడు ఇప్పటికే. టైం ఆల్రెడీ ఆల్మోస్ట్ 12 అవుతుంది. టైం ఎంత అయిందిరా? 12:05 అవుతుంది. ఇక పడుకునే టైం అయింది, పడుకుంటాం ఇక. అంతే కదా, ఇంకేమైనా చేద్దామా? పడుకుందాం, నిద్ర పండుకో ఇక. ఓకే గైస్, ఈరోజు క్యాంపింగ్ వీడియో ఇంతటితో అయిపోతుంది. ఇంకా ఆల్మోస్ట్ 12 అవుతుంది, 12:30 అవుతుంది. మేము ఇంకా పడుకుంటాం. దయచేసి అందరూ చాలామంది వీడియో చూస్తున్నారు కానీ వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. గుడ్ నైట్. ముగ్గురం కంఫర్ట్గానే పండుకున్నాం కదరా.